హైకోర్టు గ్రూప్ 1 పైన ఒక సంచలనమైన తీర్పు వచ్చింది. ఆ తీర్పు ఏంటి సారాంశం అంటే ఇక్కడ రెండు అంశాలు మీరు పరిగణలో తీసుకోవచ్చు. ఒకటి, పేపర్లు మళ్ళీ రీవాల్యుయేషన్ చేయండి, మళ్ళీ పేపర్లు మొత్తంగా దిద్దండి. లేదా అది పాసిబిలిటీ కాకపోతే 8 నెలల్లో పూర్తి చేయకపోతే మీరు మళ్ళీ పరీక్ష పెట్టండి అని ఇవాళ వచ్చినటువంటి హైకోర్టు తీర్పు యొక్క సారాంశం. మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, పేపర్ వాల్యుయేషన్ గందరగోళంగా జరిగింది. జేఎల్ నుంచి డిఎల్గా పొంది అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన వాళ్ళు, తెలుగు మీడియంలో చదువుకొని పాస్ అయిన వాళ్ళే పేపర్లు దిద్దారు. దిద్దిన ఫలితమే ఇవాళ 10 ఏళ్ళుగా తెలుగు మీడియంలో సీరియస్గా చదివిన అభ్యర్థులంతా ఇవాళ కనీసంగా 10% కూడా మెయిన్స్లో ఫైనల్ లిస్టులో పేరు లేదు అనేది మనం కొట్లాడినాం. ఆ కోర్టు తీర్పు సందర్భంగా వాళ్ళు ఏం చెప్పారు అంటే, అంతకుముందు అంటే వాదనలు జరిగేటప్పుడు తెలుగు మీడియం వాళ్ళు 9.95% మాత్రమే సెలెక్ట్ కావడం జరిగింది అని చెప్పారు. వాళ్ళు చెప్పకముందే నేను చెప్పాను, తెలుగు మీడియం వాళ్ళు 10-15% మించి ఉండరు, టోటల్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే సెలెక్ట్ చేశారు. గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు సెలెక్ట్ అయిన దానిలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన అభ్యర్థులు ఒక్కరన్నా కనపడతారంటే కనపడరు. గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళు పర్ఫెక్ట్గా అనలిటికల్గా రాసే దమ్మున్నా కూడా మీడియం పేరుతో ఆగం చేశారు. దాని ఫలితమే ఇవాళ హైకోర్టు యొక్క తీర్పు వచ్చింది. హైకోర్టులో కొట్లాడిన వాళ్ళు కూడా తెలుగు మీడియం అభ్యర్థులే. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు అధికార భాష కలిగినట్టు రాష్ట్రాలలో తెలుగుకే ప్రాధాన్యత లేకుండా గ్రూప్ 1 సెలక్షన్స్ ఇవ్వడం అనేది ఘోరమైన తప్పిదము. మరి నిజంగా వాళ్లకు ఇంగ్లీష్ మీడియంలో బ్లూ ప్రింట్ ఇచ్చేసి తెలుగు మీడియంలోకి ట్రాన్స్లేట్ చేసే సందర్భం కనబడుతుంది. బ్లూ ప్రింట్ కనీసంగా తెలుగు మీడియంలో కూడా చేశారంటే చెయ్యలేదన్న అంశాన్ని ఇక్కడ మేము అర్థం చేసుకోవచ్చు. ఒక బ్లూ ప్రింట్ లేకుండా పేపర్ వాల్యుయేషన్ జరిగిన ఒక సందర్భం తెలుగు మీడియం సంబంధించి. గమ్మత్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫిలిమ్స్లో తెలుగు మీడియం వాళ్ళు సెలక్షన్ అయ్యింది, మెయిన్స్ సెలక్షన్ అయిన వాళ్ళు 40% సెలెక్ట్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 60% సెలెక్ట్ అయ్యారు. 40% సెలెక్ట్ అయితే 9.95% మెయిన్స్ లిస్టులో ఫైనల్ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థులు. మరి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 90% సెలెక్ట్ అయ్యారు. అంటే ఫిలిమ్స్ రాయగలిగిన వాళ్ళు మెయిన్స్ రాయలేరా? అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ భాషలకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మరి అలాంటప్పుడు తెలుగు మీడియం ఎందుకు ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో? ఇంగ్లీష్ మీడియం పెడితే అయిపోతుంది కదా. మరి ఇంగ్లీష్ మీడియం ఎప్పుడో 30-40 ఏళ్ళ కాలంలోనే పెట్టుంటే మన అందరు ఇంగ్లీష్ మీడియం చదువుకునే వాళ్ళు ఇవాళ ప్రాబ్లం వచ్చేది కాదు. మరి ఇవాళ ఇంగ్లీష్ మీడియం మారుస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. మరి ఎటు పోవాలి? తెలుగు మీడియం ఎటు పోవాలా? ఇన్నేళ్ళు చదివిన వాడు ఎటు పోవాలా? కాబట్టి ఇది ప్రధాన సమస్యగా మారింది. కాబట్టే ఇవాళ మనము హైకోర్టులో తీర్పు రావడానికి కారణమైంది. రచనారెడ్డి గారు మంచిగా వాదనలు వినిపించారు. కాబట్టి ఇవాళ తీర్పు నిరుద్యోగ అభ్యర్థులకి న్యాయం జరగడానికి కొంత సులభతరమైన అంశంగా, వాస్తవంగా మనకు ఎగ్జామ్ పెడితేనే, రీవాల్యుయేషన్ కాకుండా ఎగ్జామ్ పెడితేనే న్యాయం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఫిలిమ్స్ స్థాయి నుంచి ఎగ్జామ్ పెట్టాల్సిందే. ఎందుకు పెట్టాలి సార్ అంటే, ఫిలిమ్స్ నుంచి మళ్ళీ ఎందుకు పెట్టాలంటే, మీరు జీవో నెంబర్ 29 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఇక్కడ ఓపెన్ కోటాలో సెలక్షన్ కాకుండా జీవో నెంబర్ 29 తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ల ఉల్లంఘన చేశారు. 2 సార్ల ఫిలిమ్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత
మళ్ళా కొత్త అప్లికేషన్ తీసుకున్నారు. 2 సార్లు ఫిలిమ్స్ పూర్తయింది. ఫిలిమ్స్ పూర్తయిన తర్వాత కొత్త అప్లికేషన్లు, న్యూ అప్లికేషన్లు తీసుకున్నారు. ఈ అప్లికేషన్స్ ఎవరికి ఇవ్వాలా సార్ అంటే పెంచినటువంటి 63 ఉద్యోగాలకు మాత్రమే ఈ న్యూ అప్లికేషన్స్ ఇవ్వాలా. అట్లా ఇవ్వకుండా 563 ఉద్యోగాలకు ఇచ్చారు. ఇది ఉల్లంఘన, ఇది ఉల్లంఘన. జీవో నంబర్ 29తో ఉల్లంఘన జరిగింది. రెండోసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరికీ అవకాశం ఇచ్చారు. కాబట్టి 563 ఉద్యోగాలండి. 60 ఉద్యోగాలకి మాత్రమే అవకాశం ఇవ్వాలా, కానీ 563 ఉద్యోగాలకు అవకాశం ఇచ్చారు. ఇది రెండో ఉల్లంఘన. ఫిలిమ్స్లో 14 ప్రశ్నలు తప్పున్నాయి. ప్రిలిమ్స్లో 14 ప్రశ్నలు తప్పున్నాయి. దీన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా మెయిన్స్ రిజల్ట్ ఇచ్చారు. అసలు వాస్తవంగా రెండోసారి ఒక బయోమెట్రిక్ అనే ఒక్క కారణం చెప్పి, ఒక బయోమెట్రిక్ అనే ఒకే కారణం చెప్పేసి సెకండ్ టైం ప్రిలిమ్స్ ఎగ్జామ్ని రద్దు చేసినటువంటి సందర్భం. అంటే ఒక్క బయోమెట్రిక్ పేరుతో ఫిలిమ్స్ రద్దు చేసినప్పుడు మూడోసారి జీవో నెంబర్ 29 ఉంది, 14 ప్రశ్నలు తప్పు ఉన్నాయి. మూడోసారి నోటిఫికేషన్ ఇచ్చారు, సెకండ్ టైం నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఇవన్నీ తప్పులు కావా? ఇవన్నీ తప్పులు కావా అంటే తప్పులే. అయినా పేపర్ వాల్యుయేషన్ ఎవరు చేశారు సార్ అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేయాలా. యూనివర్సిటీ ప్రొఫెసర్లే లేరు, మొత్తం పోస్టులు మొత్తం ఖాళీ ఉన్నాయి. నియమ నిబంధనలు పాటించలేదు. నేను 2 ప్రధాన ఆరోపణలు చేశాను. నెంబర్ 1 ప్రధాన ఆరోపణ, పేపర్ వాల్యుయేషను కరెక్ట్ జరగలేదు. పేపరు వాల్యుయేషన్ సరిగా జరగలేదు ఒక ఆరోపణ అయితే, రెండో ఆరోపణ ఏంటంటే ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పాను. ఇవాళ మనం చెప్పిందే ఇవాళ వాస్తవ రూపం దాల్చింది. 100% ఉద్యోగాలు అమ్ముకున్నారనేది వాస్తవము. కాకపోతే దానికి లెక్కలు చూపెట్టగలగరా అంటే లెక్కలు కూడా ఉన్నాయి. ఒకే సెంటర్లో 74 మంది సెలక్షన్స్ వచ్చినాయి. 2-3 సెంటర్లలో ఒక్క అభ్యర్థి కూడా సెలెక్ట్ కాని సందర్భం. అంటే ఉద్యోగాలని అమ్ముకోవడం కోసమే ఇలాంటి తాపత్రయపడింది కాంగ్రెస్ గవర్నమెంట్. టీఆర్ఎస్ గవర్నమెంట్ పేపర్లు అమ్ముకుంటే, న్యూజిలాండ్లో పేపర్లు ప్రత్యక్షమైతే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏకంగా ఉద్యోగాలు అమ్ముకుంది. వాళ్ళు అమ్ముకుంది పేపర్లు అమ్ముకున్నారు. పేపర్లు అమ్ముకుంటే పేపర్ చూసినోడు కరెక్ట్ ఎగ్జామ్ రాయొచ్చు, రాయకపోవచ్చు. మరి ఏకంగా ఉద్యోగాలు అమ్ముకుంటే ఉద్యోగాలు పోతాయి కదా. పేపర్ లీక్ అయినా వాడికి సరిగా రాకపోతే వాడు సెలెక్ట్ కాడు. పేపర్ లీక్ అయినా రాకపోతే సెలెక్ట్ కాడు. కానీ ఉద్యోగాలు అమ్మితే రాసినోడికి నష్టం జరుగుద్ది కదా. కాబట్టి వాళ్ళేం పేపర్లు అమ్మారు, వీళ్ళేం ఉద్యోగాలు అమ్మారు. ఎక్కడనన్నా 40% మంది, ఒక గ్రూప్ 1లో మాత్రమే 40% మంది అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. అమ్మాయిల మీద మాకేం కోపం లేదు. వాళ్ళ జనాభా 50%, వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ 50% రావాలా, తప్పేం లేదు. కానీ 50% రాష్ట్రంలో మహిళా అక్షరాస్యత లేదు. గ్రూప్ 1 రాసిన వాళ్ళు ఫిలిమ్స్లో అప్లై చేసుకున్న వాళ్ళు 33% కూడా లేరు. అప్లై చేసుకున్న వాళ్ళే లేరు. కాకపోతే వాళ్ళ రిజర్వేషన్ లెక్క ఉంది కాబట్టి 33% మెయిన్స్కి సెలెక్ట్ కావచ్చు. నేనేమంటున్నా అంటే వీళ్ళు 50% అంటే 40% మంది అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు అంటే ఎప్పుడు సెలెక్ట్ కావాలా? వాళ్ళ జనాభా గ్రూప్ 1కు అప్లై చేసుకున్న వాళ్ళు 50% ఉండాలా. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. అప్లై చేసుకున్న వాళ్ళు పురుషులు ఎంతమందో మహిళలు అంతమంది ఉంటే అంతమంది సెలెక్ట్ అవుతారు. కాబట్టి 50% మంది అప్లై చేసిరా? చెయ్యలేదు. వాళ్ళు నిజంగా గ్రూప్ 1 మెయిన్స్కి 50% మంది సెలెక్ట్ అయ్యిరా? కాలేదు. మరి అక్షరాస్యతలో 50% లేనప్పుడు, మెయిన్స్కి 50% సెలెక్ట్ కానప్పుడు వాళ్ళు 40% మంది ఏ విధంగా సెలెక్ట్ అవుతారు? కాబట్టి ఇక్కడ కేవలం అందంగా రాతపతులు ఉన్నటువంటి, రాయడం అనేది అందంగా రాత కాదు కదా ముఖ్యం. ఇక్కడ ఏంది కాన్సెప్ట్ కావాలా.
ఈ కాన్సెప్ట్ కాకుండా, ఈ కాన్సెప్ట్ ఇవ్వకుండా కేవలం రైటింగ్స్ చూసి ఉద్యోగాలు పెడుతున్నారంటే మనకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఇక రైటింగ్స్లో పెడితే ఉద్యోగాలు ఎవరికి రావు. ఈసారి గ్రూప్ 1 కంప్లీట్ అయ్యాక మనం చేయాల్సిన ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆబ్జెక్టివ్ పద్ధతిలోనే గ్రూప్ 1 పెట్టాలి. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ రైటింగ్స్లో పెడితే, రిటర్న్లో పెడితే మంచి ఫలితాలు వస్తాయని మనం భావించాం. ఇంటర్వ్యూలు ఉంటే ఉద్యోగాలు అమ్ముకుంటారని భావించాం. కానీ ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నారో తెలియకుండానే ఉద్యోగాలు అమ్మే పరిస్థితికి దిగదారిన సందర్భంలో గ్రూప్ 2 మాదిరిగానే గ్రూప్ 1 ఎగ్జాము కంపల్సరీగా పెట్టాలా, ఆబ్జెక్టివ్ పద్ధతిలోనే పెట్టాలా. ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ మెథడ్ మారింది. పేపర్కి ఒక క్వశ్చన్, పేపర్కి ఒకటే క్వశ్చన్ ద్వారా 4 ఆప్షన్లు కాన్సెప్ట్ ఇవ్వడం ద్వారా నీ సమర్థతని ప్రశ్నించేటటువంటి, నీ సమర్థతని గుర్తించేటటువంటి దమ్ము ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్ ద్వారా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ముందు ఖచ్చితంగా ఫ్యూచర్లో గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా, నెక్స్ట్ గ్రూప్ 1 ఇది ఎట్లాగా కోర్టు కేసుల ద్వారా గందరగోళాలు ఉన్నది కాబట్టి ఇది మెయిన్స్ దీన్ని ఇప్పుడు మార్చడం కుదరదు. కానీ మళ్ళీ గ్రూప్ 1 ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళ దోపిడీ రాజ్యం, దొంగల ప్రభుత్వంగా మారింది. న్యాయం అనే దానికి విలువ లేకుండా పోయింది. డబ్బు అనే దానికి విలువలు పెరిగినాయి. మొత్తంగా ఇవాళ రాజకీయాలు శాసిస్తున్నాయి. ప్రభుత్వాలను శాసించేది ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అనుకున్నాం. కానీ ఐఏఎస్లని, ఐపీఎస్లను కూడా శాసించేది ఏంటంటే రాజకీయం శాసిస్తుంది. ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చైర్మన్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ చైర్మన్లు అనే వాళ్ళు కూడా అమ్ముడు పోయే పరిస్థితి. ఇవాళ ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లున్నారు చైర్మన్లంతా. అందుకే ఇవాళ దౌర్భాగ్యమైన పరిస్థితి. అసలు ఇవాళ బోన్లో నిలబెట్టాల్సిన వాళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లని జైలు పాలు చేయాలి. వాళ్ళ కటకటాలకు వెనక వెత్తాల. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా ఒక ఉన్నత స్థాయి ఎగ్జామ్ రాసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దలకు లొంగిపోవడం అంటే వాళ్ళు ఆ పదవికి అనర్హులు. మరి లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లే ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించారా? ఎందుకంటే ఈసారి గ్రూప్ 1 పేపర్ వాల్యుయేషన్ పైన ప్రెస్ మీట్లలో పాల్గొన్నాం, యూట్యూబ్లలో మాట్లాడినాం, మెయిన్ మీడియాలో మాట్లాడినాం, రోడ్ల మీద ధర్నా చేసినాం. నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడిపై వినతి పత్రం ఇస్తుంటే కూడా నన్ను లోపల రాకుండా అడ్డుకున్నారు. కేసు పెట్టారు. బేగం బజార్ పోలీస్ స్టేషన్లో నా పైన కేసు పెట్టారు. ₹1 కోటి నష్టపరిహారం కేసు వేశారు నా పైన. ఇవాళ సిటీ సివిల్ కోర్టులో నడుస్తుంది. అదే సిటీ సివిల్ కోర్టులో మరొక కేసు కూడా మళ్ళీ ఫైల్ చేశారు కోర్టు ద్వారా. అటొక గ్రూప్ 1 పైన మాట్లాడినందుకు నా భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 క్లాస్ 6 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ నాకుంది. నా భావ ప్రకటన స్వేచ్ఛను కూడా వాళ్ళు హరించి మా పైన పరువు నష్టం చేసే విధంగా మాట్లాడారన్నారు. మీకు ఎక్కడ పోయింది పరువు? ఇప్పుడు మీరు పేపర్ వాల్యుయేషన్ సరిగా చెయ్యలేదు, కరెక్ట్ నిర్వహించలేదు, సరైన పద్ధతి లేదని వాళ్ళ హైకోర్టు తీర్పిచ్చింది. దీనికి ఏ సమాధానం చెప్తారు? అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయవచ్చు అంటే వీళ్ళు కంపల్సరీగా డివిజన్ బెంచ్కి పోతారు. డివిజన్ బెంచ్కి పోతే ప్రభుత్వం మరికింత అబాసు పాలవుతుంది, 100% అబాసు పాలవుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన చేయవచ్చు, ఎట్లాగా వీళ్ళకి ఎగ్జాములు కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేంత ఓపిక లేదు కాబట్టి ఏం జరగవచ్చు అంటే ఎట్లాగ ఈ గ్రూప్ 1ని మళ్ళీ 2 ఏళ్ల పాటు కాలం గడిపేస్తే మనకు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పని లేదని చెప్పేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం ఏమని డిమాండ్ చేస్తున్నామంటే కంపల్సరీగా ఇక్కడ జీవో నెంబర్ 29 ఉన్నది. జీవో నెంబర్ 29 మనకి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అన్యాయం చేసింది కాబట్టి ప్రాథమిక దశలోనే అన్యాయం జరిగింది. 14 క్వశ్చన్లు తప్పుడు క్వశ్చన్లు ఉన్నాయి, వాటిపైన కూడా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలి. అసలు నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్నే రద్దు చేయాలని చెప్తా ఉన్నా నేను. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్నే రద్దు చేయాలా.
ఎందుకంటే గత 3-4 సంవత్సరాలుగా దోబిచులాడుతుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. 150 క్వశ్చన్లు తయారు చేసేంత సమర్థత కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర కనపడతలేదు. ఒక్కొక్క పేపర్లో 10 ప్రశ్నలు తప్పు, 20 ప్రశ్నలు తప్పు. లాస్ట్ టైము ఒక కెమిస్ట్రీ ఎగ్జాములో దాదాపుగా 25 నుంచి 30 క్వశ్చన్లు తప్పుడు క్వశ్చన్లు ఇచ్చారు. 150 మార్కుల పేపర్లో 25 నుంచి 30 క్వశ్చన్లు తప్పిస్తే వాడు ఏ విధంగా సెలెక్ట్ అవుతాడు? జియాలజీ పేపర్ కనీసంగా ట్రాన్స్లేషన్ కూడా చేయలేకపోయారు. 150 క్వశ్చన్లలో 100 క్వశ్చన్లు ట్రాన్స్లేషన్లో తప్పు ఉన్నాయి. జియాలజీ జేఎల్ పేపర్లో, గ్రూప్ 4 పేపర్లో తప్పులు ఉన్నాయి, గ్రూప్ 1 ఫిలిమ్స్లో తప్పులు ఉన్నాయి, గ్రూప్ 2 4 పేపర్లు ఉంటే 4 పేపర్లలో తప్పులు వస్తాయి. కనీసం తప్పులు లేని పేపర్ కూడా పెట్టేటటువంటి సమర్థత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాడ లేదు. ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక బాధ్యులు వాళ్ళిద్దరిని జైల్లో పెట్టాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లని, పాత డీజీపీని జైల్లో పెట్టాలా, ప్రజెంట్ ఉన్నటువంటి చైర్మన్ కూడా జైల్లో పెట్టాలా. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వాన్ని మిస్గైడ్ చేసిందా, ప్రభుత్వం చేత వీళ్ళు మిస్గైడ్ చేయబడ్డారా? ఎందుకంటే సగం పేపర్లు పాత ఆయన దిద్దిచ్చిండు, సగం పేపర్లు కొత్త ఆయన దిద్దిచ్చిండు. మినిమం కూడా క్వాలిఫై కావడం లేదంటే దాని పేపర్ వాల్యుయేషన్ పద్ధతిలో మార్చారు. ఎన్నెన్నో గందరగోళాలు, పేపర్ వాల్యుయేషన్లో గందరగోళాలు చెలరేగడానికి గల కారణాలు కనుక చూస్తే మహేందర్ రెడ్డి విధానాల వల్ల కొంత నష్టం జరిగితే, కొన్ని నష్టం జరిగితే బుర్రా వెంకటేశం వల్ల, అంటే ఇక్కడ ఎందుకు తప్పు పోయింది సార్ అంటే ఇక్కడ 2 కారణాలండి. మహేందర్ రెడ్డి ఉన్నప్పుడు ఒక విధంగా పేపర్లు దిద్దారు, బుర్రా వెంకటేశం వచ్చినాక మరో విధంగా పేపర్లు దిద్దారు. ఇది మొదటి పాయింట్. ఇవాళ పేపర్లో వాల్యుయేషన్లో ఎందుకు గందరగోళాలు జరిగినాయి సార్ అంటే కారణాలు చెప్తా ఉన్నాను. మొదటి కారణం ఏంటంటే మహేందర్ రెడ్డి అండ్ బుర్రా వెంకటేశ్వర్ మధ్యలో ఉన్నటువంటి, అంటే ఆయన ఒక విధానాలు ఈయన ఒక విధానాలు చేసిన కారణంగా ఈ సమస్యలు ఎత్తింది. రెండో అంశం ఏంటంటే వాళ్ళు పేపర్లు దిద్దిన వాళ్ళల్లో 80% మంది జేఎల్స్ అండి. జేఎల్ అంటే వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది, డిఎల్ అయ్యారు. కానీ జేఎల్ రాసిన వాళ్ళందరూ కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నటువంటి వాళ్ళంతా డిఎల్స్ అయ్యారు. ఆ డిఎల్స్ అయిన కారణంగా ఆ ఇంగ్లీషు, ఎందుకంటే ప్యూర్ ఇంగ్లీష్లో చదువుకున్న వాళ్ళు రాసేటటువంటి కర్సివ్ రైటింగ్, ఆ కర్సివ్ రైటింగ్ వీళ్ళకి అర్థం కాదు. తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి జేఎల్ డిఎల్గా ప్రమోషన్ పొంది అసిస్టెంట్ ప్రొఫెసర్గా మారారు. కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసే కర్సివ్ రైటింగు చూడడానికి చాలా అందంగా కనబడుతుంది, కానీ వీళ్ళకి అర్థం కాదు. కాని కారణంగా మార్కులు తక్కువ వేస్తే మళ్ళొక వాల్యుయేషన్లో ఎవరు చేశారు తప్పు అంటే వాళ్ళ తప్పులు బయటపడతాయని చెప్పేసి ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్కు తేడా వచ్చినా, ఒక్క క్వశ్చన్కి 1 మార్కు తేడా వస్తే మనకున్న క్వశ్చన్లు ఎన్ని సార్? ఫస్ట్ పేపర్లో 3 క్వశ్చన్లు, 3 × 50 150 మార్కులు. అంటే ఇక్కడ 3 క్వశ్చన్లు కాబట్టి ఈచ్ క్వశ్చన్ కనుక 5 మార్కులు కనుక తేడా వస్తే ఫస్ట్ పేపర్లో 15 మార్కులు తేడా వస్తాయి. ఒక పేపర్కి 5 మార్కులు తేడా వస్తే 15 మార్కులు తేడా వస్తాయి. సెకండ్ పేపర్ నుంచి సిక్స్త్ పేపర్ వరకు ఈచ్ పేపర్లో 15 క్వశ్చన్లు. ఒక ఫిఫ్త్ పేపర్లో 50 మార్కులు మాత్రం 2 క్వశ్చన్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చేసేది ఏముండదు. 50 మార్కులు పోతే, 50 మార్కులు పోతే పైన 150 మార్కులు, 200 మార్కులు పోతే 700 మార్కులు అంటే 70 క్వశ్చన్లు. 70 క్వశ్చన్లు 1 మార్కు తేడా వచ్చినా 70 మార్కులు తేడా వస్తుంది. ఇక్కడ ఒక 15 మార్కులు తేడా వస్తే 85 మార్కులు అవుతాయి. అంటే వీళ్ళు చేసిన పొరపాటు, 1 క్వశ్చన్కి 1 మార్కు తేడా వచ్చినా మొత్తం ఫలితాలే కింది మీద అయిపోయినాయి. పేపర్ వాల్యుయేషన్ జరిగినటువంటి నష్టముగా ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎందుకు నష్టం జరిగిందంటే ఈ కారణాల వల్ల. ఎందుకంటే మనం రాసేవి సెకండ్ పేపర్లో 15, థర్డ్ పేపర్లో 15 క్వశ్చన్లు, ఫోర్త్ పేపర్లో 15 క్వశ్చన్లు, ఫిఫ్త్ పేపర్లో 10 క్వశ్చన్లు, సిక్స్త్ పేపర్లో 15 క్వశ్చన్లు,
అంటే ఇక్కడ ఎన్ని చూడండి, 70 క్వశ్చన్లు అండి. 70 ఇంటూ 1 మార్క్ వేసుకుంటే 70 మార్కులు తేడాగా వస్తుంది. 1 మార్కు తేడా వచ్చిన 70 మార్కులు పోతున్నాయి. ఫస్ట్ పేపర్లో ఈచ్ క్వశ్చన్ 3-4 క్వశ్చన్లు పోయినా అక్కడ 10 మార్కులు పోతున్నాయి. అంటే ఒక్కొక్క అభ్యర్థి దగ్గర 80 మార్కుల తేడా వచ్చింది పేపర్ వాల్యుయేషన్లలో. ఇది ఉన్నటువంటి అంశం. ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గద్దలుగా మారి, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి ప్రభావితం చేసి 100 నుంచి 150 క్రీమ్ ఉద్యోగాలు మొత్తం అమ్మారు. ఫలితంగా 563 మందిలో 563 మందిలో మొత్తంగా 563 ఉద్యోగాలు ఉంటే దాంట్లో నిజంగా ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు 60 మంది ఉంటారు. ఉండరు అనట్లే నేను. 563లో మొత్తం అందరూ దొంగలు ఉంటారని చెప్పట్లేను. ఒక 10% మాత్రమే నిజంగా సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ కూడా పేపర్ వాల్యుయేషన్ల వల్ల 80% మందిలో ఫలితాల్లో తేడా వస్తే 20% ఉద్యోగాలు ఈజీగా 25% వరకు ఉద్యోగాలు అమ్మినటువంటి చరిత్ర మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఇది అందరూ వాస్తవం కాదు మీరు కింద కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. నేను చెప్పిన తప్ప రైటే చెప్పండి. ఎందుకంటే మొదటి నుంచి ఫలితాలు వచ్చిన కంటే ముందు నుంచి అశోక్ సారు వాస్తవాలు మాట్లాడుతున్నాడు. ప్రెస్ మీట్లు పెట్టినాం, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం, రౌండ్ టేబుల్ సమావేశాల్లో ప్రశ్నించినాం, యూట్యూబ్లలో ప్రశ్నించినాం. కానీ న్యాయం జరగపోగా నన్ను ఇబ్బందులు పెట్టి ₹1 పరువు నష్టం దావా కేసు వేశారు నా పైన. ఇప్పుడు నాకు ₹1 ఇవ్వాలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎందుకంటే నా పరువునికి భంగం కలిగించారు. నేను మాట్లాడిన వాస్తవికతని తప్పుపట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి దీని పరిష్కారం ఏంటి సార్? పరిష్కారం అంటే, ఒకటి, పేపర్ వాల్యుయేషన్ వల్ల ఎవరికి సంతృప్తి దొరకదు, పేపర్ వాల్యుయేషన్ వల్ల ఎవరికి న్యాయం జరగదు. ఇది ఉన్నటువంటి వాస్తవం. వాల్యుయేషన్ వల్ల ఎవరికి న్యాయం జరగదు. కోర్టు తీర్పు ప్రకారం చేసిన గిరిగితే మళ్ళీ కింది మీదకి అటు ఇటు చేసి మళ్ళొక 20-30 మందికో 50 మందికో తేడా చూపిస్తారు. ఫలితాలలో మళ్ళీ పాతోళ్ళకి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళక్కడ పైసలు తీసుకుని ఉద్యోగాలు అమ్మిరు కాబట్టి. కానీ పేపర్ వాల్యుయేషన్ వల్ల న్యాయం జరుగుద్దంటే జరగదు. ఒకవేళ జరిగిన 10% మాత్రమే ఎగ్జాములో న్యాయం జరుగుతుంది. రెండో అంశం ఏంటంటే, కేవలం మెయిన్స్ మాత్రమే రీ ఎగ్జామ్. దీనివల్ల ఒక 70% న్యాయం జరగడానికి ఎగ్జామ్ ఉంది. రీ ఎగ్జామ్ పెడితే 70% మంది విద్యార్థులు ఆల్రెడీ మెయిన్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు న్యాయం జరగడానికి అవకాశం ఉంది. కానీ గమ్మత్ ఏంటంటే, ఫస్ట్ టైం ఫిలిమ్స్ రాసినప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులు చాలా కష్టపడ్డారు. అప్పుడు ఫిలిమ్స్లో 70% మంది తెలుగు మీడియం వాళ్ళు క్వాలిఫై అయితే 30% మంది మాత్రమే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు క్వాలిఫై అయ్యారు మొదటిసారి ఎగ్జామ్లో. ఇది ఉన్నటువంటి వాస్తవం. కానీ రెండోసారి ఎగ్జామ్ పెట్టేసరికి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళు 60% క్వాలిఫై అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 40% క్వాలిఫై అయ్యారు రెండోసారి ఎగ్జామ్ పెట్టేసరికి. ఎందుకంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది. ఇక మూడోసారి ఎగ్జామ్ పెట్టేసరికి జరిగినటువంటి అంశం ఏంటంటే, వీళ్ళు 40% అయ్యారు, వీళ్ళు 60% అయ్యారు. కానీ మొదటిసారి కనుక ఫిలిమ్స్ ఎగ్జాములో తెలుగు మీడియం వాళ్ళకి కనుక పెడితే మెయిన్స్లో వాళ్ళ పర్సంటేజ్ పెరిగేది. కానీ 2 సార్లు రాసేసరికి వీళ్ళు పెడతారన్న నమ్మకం లేకుండా పోయింది. ఇంకో తప్పిదం ఏం జరిగింది సార్ అంటే, 2 సార్లు ఎగ్జామ్ రద్దు అయినాక కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. కేవలం 63 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వాలా, కొత్త వాళ్లకు దానికి పరిమితం చేయాలా. అట్లా పరిమితం చేయకుండా 563 మందికి ఆ ఉద్యోగాలకు అవకాశం ఇచ్చారు. ఇది కూడా తప్పిదం. ఇన్ని తప్పిదాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఫిలిమ్స్ ఎగ్జామ్ పెట్టాలా. జీవో నెంబర్ 29 ఉన్నాయి, తప్పుడు క్వశ్చన్లు ఉన్నాయి, రిజర్వేషన్ ఉల్లంఘన జరిగింది. తప్పుడు క్వశ్చన్ల కారణంగా సీరియస్ అభ్యర్థులు కూడా ఆ మెయిన్స్కు అర్హత సాధించిన ఒక సందర్భం ఏర్పడింది. 3 సార్లు పెట్టారు కాబట్టి గందరగోళం ఏర్పడింది. కాబట్టి నీ కాంగ్రెస్ గవర్నమెంట్లో నిజంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలా, నీ మీద ఉన్నటువంటి బురద కడుక్కోవాలనుకుంటే, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు అమ్ముకోలేదు, నిజాయితీగా నిర్వహించిందని చెప్పాలంటే నువ్వు మొత్తంగా మళ్ళీ ఫిలిమ్స్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టి మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ పెడితే న్యాయం జరగడానికి అవకాశం ఉంది. ఆ పేపర్ వాల్యుయేషన్ కూడా ఒక కమిటీ ఫామ్ చేసి ఎవరితో దిద్దించాలని చెప్పి సెలక్షన్ లిస్టు యూనివర్సిటీ ప్రొఫెసర్ల ద్వారా దిద్దించే ఒక ప్రయత్నం చేయాలా తప్ప ఏం చేయలేదన్న అంశానికి అర్థం చేసుకోవచ్చు.
కాబట్టి పేపర్ వాల్యుయేషన్ ద్వారా 100% న్యాయం జరుగుద్దా అంటే జరగకపోవచ్చు. ఇది ఉన్నటువంటి వాస్తవంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ ఫిలిమ్స్, మెయిన్స్, టోటల్ వ్యవస్థను గ్రూప్ 1ని 3 నెలల గ్యాబుతోని ఒకవేళ ఫిలిమ్స్ పెట్టినటువంటి 3 నెలల గ్యాబుతోనే మెయిన్స్ పెట్టవచ్చు. 3-4 మంత్స్. ఎందుకంటే ఇవాళ హైకోర్టు ఏమని చెప్పిందంటే 8 నెలల టైం ఇచ్చింది. మీ 8 నెలల టైంలో ఫిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ పెట్టి పేపర్ దిద్దడానికి మరొక 2 నెలలు అదనంగా తీసుకుంటే, ఎందుకంటే 563x50 పేపర్ దిద్దడానికి మినిమం 6 నెలలు పడుతుంది మీరు పెట్టుకున్నటువంటి సంఖ్యను కనుక చూపిస్తే. ఇక్కడ పేపర్లు అడావుడిగా రోజు ఒక వ్యక్తి 10 పేపర్ల కంటే ఎక్కువ 10-15 పేపర్ల కంటే దిద్దాల్సిన అవసరం లేకుండా 25, 30, 40 పేపర్లు దిద్దించిన కారణంగా ఈ పరిస్థితి తలెత్తినది. ఫైనల్గా ఫలితం ఏంటంటే 563 మందిలో న్యాయబద్ధంగా సీరియస్గా చదివిన వాళ్ళు గెలిచారంటే గెలవలేదన్న అంశానికి అర్థం చేసుకొని ఇక్కడ జడ్జి గారు నాగేశ్వరరావు గారు కంప్లీట్గా తీర్పు ఇవ్వడం జరిగింది. రీవాల్యుయేషన్ ఆర్ రీకండక్ట్ ఆఫ్ ఎగ్జామ్ అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. అది పూర్తిగా ఆ 225 పేజీల మొత్తం తీర్పు అనేది బయటకు వస్తే కానీ, లైన్ టు లైన్ చదివితే కానీ నిజంగా జడ్జి గారు ఏ అంశాలపైన క్లారిటీగా ఉన్నారు, ఎక్కడెక్కడ తీర్పు ఇచ్చారన్న అంశము స్పష్టం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అది బయటకు వస్తే తప్ప మనకు దొరకదన్న అంశాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి నా యొక్క డిమాండు మళ్ళీ మనం ఒక ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలా. 14 క్వశ్చన్లు తప్పు పోయినాయి, జియో నెంబర్ 29 తప్పు ఉందని చెప్పేసి మళ్ళీ గ్రూప్ 1 పేరు మీద ఒకసారి కనుక బలంగా రోడ్డు ఎక్కగలిగితే 100% ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం ఉంది. కాకపోతే నిరుద్యోగులలో నిస్సత్తో చచ్చిపోయింది. ప్రశ్నించే గొంతులు తగ్గిపోయినాయి. ప్రశ్నించేవాడు లేకుండా అయిపోతున్నాడు. ఫోన్లలో నిమగ్నమై షార్ట్స్ చూస్తున్నారు, యూట్యూబ్లలో గడిపేస్తున్నారు, వాట్సాప్లలో గడిపేస్తున్నారు తప్ప సామాజిక బాధ్యతగా నేనేం చెయ్యాలని ప్రశ్నించే గొంతుకలు కనబడుతున్నాయంటే కనబడతలేవు. కాబట్టి మళ్ళీ మనము ఎగ్జామ్ నిర్వహించాలన్న ఒక డిమాండ్తో ఒక 5-10 వేల మంది రోడ్డు ఎక్కితే ప్రభుత్వం మెడలు ఉంచడానికి అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే రేపు సెప్టెంబర్ 15వ తారీఖు నాడు మళ్ళీ ఈ 2 లక్షల ఉద్యోగాల సంబంధించిన నోటిఫికేషన్ల సాధన కోసం అశోక్ సార్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడుతున్నాం. నాతో పాటు విద్యార్థులు కూడా కూర్చుండి, ఒకవేళ ఎవరు కూర్చున్నా కూర్చోకపోయినా అశోక్ సార్ యొక్క దీక్ష సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమవుతుంది. నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే జైల్లో నిరాహార దీక్ష కొనసాగుతుంది. నోటిఫికేషన్లు వచ్చే వరకు దీక్ష కొనసాగుతుంది. దీక్ష ఆపే ప్రసక్తి లేదు 100%. ఎందుకంటే మొదటిసార్లు 7 రోజుల పాటు చేశాను, రెండోసారి 10 రోజుల పాటు చేశాను. ఈసారి నెల రోజులైన అశోక్ సార్ దీక్ష ఆపడు. ఖచ్చితంగా నోటిఫికేషన్ల సాధన కోసం, ఈ గ్రూప్ 1లో ఉన్న గందరగోళాలు తొలగించడం కోసం ఆమరణ నిరాహార దీక్ష రేపు సెప్టెంబర్ 15 నుంచి మొదలవుతుంది. ప్రతి విద్యార్థి కంకణబద్ధుడై రోడ్లు ఎక్కితే మన నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. గ్రూప్ 1లో ఎగ్జామ్ ఫిలిమ్స్ నుంచి మళ్ళీ పెట్టాల, జియో నెంబర్ 29 తొలగించాలన్న డిమాండ్తో మనం కనుక రోడ్లు ఎక్కితే మళ్ళీ గ్రూప్ 1 ఉద్యోగాలు, మళ్ళీ 563 ఉద్యోగాలు న్యాయబద్ధంగా కష్టపడ్డ వాళ్ళకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రయత్నం మనం చేయాలని స్పష్టంగా చెప్తున్నాం. దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులను తమ వైపు తిప్పుకొని ఊర్లు తిప్పి, రోడ్లు తిప్పి, బస్సు యాత్రలలో, మీ కార్లలో తిరిగి ఓటేయమని ప్రాధేయపడి వాళ్ళ అధికారంలో తీసుకొస్తే దొంగ గవర్నమెంట్గా మారింది, దొంగల గవర్నమెంట్గా మారింది. కాబట్టి ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్లు ఇచ్చి తీరాల్సిందే. వచ్చే వరకు మనకు పోరాటం ఆపేది లేదు. కాబట్టి గ్రూప్ 1 ఫిలిమ్స్ నేపథ్యంలో మళ్ళీ నిరుద్యోగ ఉద్యమం రాజుకోవడానికి అవకాశం ఉంది. మీరు సమాయత్తంగా సిద్ధంగా ఉండి, ఒకవైపు చదువుతూనే ఉండాలి, రెండో వైపు పోరాటం చేస్తూనే ఉండాలి. స్టడీ అండ్ స్ట్రగుల్ అనే నినాదంతో మనం తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు, రెండవది నాన్ముల్కి గోబ్యాక్ అనే మూమెంట్ కనుక తీసుకొని ప్రైవేటు రంగంలో ఉద్యోగాల సాధన కోసం కనుక మనం కొట్లాడకుండా ఇలాగే ఉంటే, నువ్వు బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా, బీఎస్సీలు చేసినా, పీజీలు చేసినా, పిహెచ్డీలు చేసినా నీకు దరిద్రం తప్ప ఇంకేమీ కనపడదు. కాబట్టి ఒకప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎలాంటి పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మళ్ళొక్కసారి నిరుద్యోగ మహా ఉద్యమం రాకపోతే నిరుద్యోగులు అనే వాళ్ళు ఇవాళ 60 లక్షల మంది ఉన్నారు. 30 లక్షల మంది సరైన జీతాలు లేక 10,000కు, 15,000కు, 20,000కు ప్రతిరోజు మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఇలా ఉద్యోగ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మరొక 30 లక్షల మంది రేపడతా మా పడతాని ప్రిపరేషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కావాలి, దానికి మించి ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు సాధించుకోవాలి. నా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలన్న ఒక బలమైన ఉద్యమం కనుక మనం తీసుకోకపోతే ముందు ఎన్నో రకాల ఇబ్బందులు రావడానికి అవకాశం ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. తెలుగు కాదన్న లాయర్ నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళని రాష్ట్రం నుంచి బహిష్కరించే ఒక ప్రయత్నం కూడా చేయాలా. ఎందుకంటే ఆ తెలుగు రాష్ట్రంలో ఉండి తెలుగుని అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా బహిష్కరించాల్సిన అవసరం అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇంకా మీరేమన్నా కామెంట్స్ పెడితే ఆ కామెంట్స్ని మీకు చదివి వినిపించే ఒక ప్రయత్నం చేస్తాను. కామెంట్స్ పెడితే మీ యొక్క ఇబ్బందులు ఏంటో చెప్తే దాన్ని మనం ముందు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. దాని ఆధారంగా ఇప్పుడు నేను ఒక పోలింగ్ కూడా పెడతాను. మళ్ళీ ఏంటి, 1 రీవాల్యుయేషన్, 2 మెయిన్స్ మాత్రమే, రీ ఎగ్జామ్, 3 ఫిలిమ్స్ మెయిన్స్ మళ్ళీ ఎగ్జామ్ అన్నటువంటి 3 ఆప్షన్లతోని ఒక పోలింగ్ కూడా పెడతాను. ఆ పోలింగ్ను బట్టి మనం దాన్ని ఉద్యమ రూపంలో తీసుకుపోయే ఒక ప్రయత్నం చేద్దాం. మీరు కింద కామెంట్లు చదివితే రీ మెయిన్స్ పెట్టాలి. ఆమన్న నిరాహార దీక్ష సెప్టెంబర్ 20కి పెట్టండి సార్. సెప్టెంబర్ 15కి వర్క్ ఉంది. 15 తారీఖు నాడు స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీరు వచ్చే ప్రయత్నం చేయండి. మళ్ళీ పెట్టాలి మెయిన్స్ ఎగ్జామ్. ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలనుకుంటురా, ఫిలిం స్కిల్ పెట్టాలంటురా? తెలుగు పేపర్ పెట్టాలి సార్ ఎగ్జామ్ నుండే. కాబట్టి కంపల్సరీగా మెయిన్స్లో నాట్ ఓన్లీ ఇంగ్లీష్ కాదు, తెలుగు పేపర్ కూడా ఖచ్చితంగా పెట్టే విధంగా లొల్లి పెట్టాల్సిన అవసరం ఉంది. మళ్ళీ పెట్టాలి మెయిన్స్ ఎగ్జామ్. రీఫిలిమ్స్ పెట్టాలి సార్, ఓన్లీ మెయిన్స్. బీసీ పర్సన్ చైర్మన్ ఉన్న వాళ్ళు ఏంటంటే పదవుల కోసమే బీసీ పదవిని పేర్లను వాడుకుంటారు, కానీ ఆ పదవులకు వచ్చిన తర్వాత బీసీలు వాళ్ళకి కనపడరు. వాళ్ళు పదవిలోకి రావడానికి బీసీ కార్డు వాడుకుంటారు, కానీ బీసీలకు న్యాయం చేసే విధంగా బుర్రా వెంకటేశ్వర్ చేస్తారనక నమ్మకం అయితే లేదు. ఎందుకంటే నేను ఒక బీసీని, ఆయన ఒక బీసీ, నా పైన ₹1 కోటి పరువు నష్టం దావా కేసు ఎట్లేసాడు? మరి ఆయన బీసీ అయి ఉంటే మరి బీసీల మీద కేసు వేయడు కదా. కాబట్టి ఆయన బీసీ కార్డు, ఆయన చైర్మన్ కావడానికి ఆయన బీసీ కార్డు ఉపయోగపడింది, కానీ బీసీ విద్యార్థుల న్యాయం చేసే వ్యక్తి కాదు. మొత్తం రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేయండి. రీమెయిన్స్ ఎగ్జామ్, మరి రీమెయిన్స్ జీవో నెంబర్ 55, రీఫిలిమ్స్ పెట్టాలి సార్, మెయిన్స్, రీమెయిన్స్. దీనిపైన నేను ఒక పోలింగ్ కూడా పెడతాను. ఆ పోలింగ్ ద్వారా తర్వాత ఇప్పుడు ఈ లైవ్ అయిపోయిన తర్వాత పోలింగ్ కూడా పెట్టి ఒక ప్రయత్నం చేస్తాను. క్యాన్సల్, గవర్నమెంట్ టైంపాస్ చేస్తుంది సార్. అవును, 100%. రీవాల్యుయేషన్ని నమ్మలేము, వీ వాంట్ రీమెయిన్స్. టీఎస్పీ చైర్మన్ రీజైన్ చేయాలి, 100% రీజైన్ చేయాలి. ఎందుకంటే ఆయన బీసీ కార్డు పేరుతో అధికారంలోకి వచ్చిండు, కానీ ఆ స్థాయిలో ఆయన పనిచేస్తున్న సందర్భం కనబడతలేదు. రీఫిలిమ్స్ జీవో 29 రద్దు. టీజీపీ చైర్మన్ రీజైన్ చేయాలి. రీప్రిలిమరీ వాల్యుయేషన్లో మెరిట్ లిస్టు చేంజ్ అయితే ఓల్డ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కేసు వేస్తారు, కాబట్టి రీమెయిన్స్ ఎగ్జామ్ పెట్టడమే బెటరు. ఓకే, ఇప్పుడు ఎందుకంటే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఊకోరు, వాళ్ళకు ఉద్యోగం వచ్చింది కదా, మనకు వస్తుందో రాదో కూడా తెలియదు. కాబట్టి వచ్చిన వాళ్ళు అవసరమైతే మనిషికో 2 లక్షలు 3 లక్షలు వేసుకొని అయినా సుప్రీంకోర్టు వరకు దాన్ని లాక్కపోవడానికి ప్రయత్నం చేస్తారు. నోటిఫికేషన్ రద్దు చేయాలి. నోటిఫికేషన్ కంప్లీట్ రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెడితే దరిద్రం అంతా పోతుంది. నువ్వు సూపర్ సార్, కొట్లాడాలి కదా, ఎవరెవరు కొట్లాడాలి కదా. రీఫిలిమ్స్ పెట్టాలి. కాబట్టి దీనిపైన మనం ఒక మూమెంట్ కూడా తీసుకునే ఒక ప్రయత్నం చేద్దాం, తీసుకొని కొట్లాడే ఒక ప్రయత్నం చేయాలా. చైర్మన్ కావడానికి కొన్ని అర్హతలు ఉంటే అర్హత ప్రకారం ఇస్తారు, అలాంటి వాళ్ళకి ఇయ్యరు. న్యూ నోటిఫికేషన్ ఇవ్వాలి. రీఫిలిమ్స్ పెట్టాలి. రీమెయిన్స్ సార్ 503 పోస్టులు మాత్రమే పెట్టాలి. న్యూ వాళ్ళు వేరే నోటిఫికేషన్కి ఇవ్వాలి. ఆల్ న్యూ నోటిఫికేషన్స్ ఎల్స్ విల్ ఎండ్ అప్ దిస్ నోటిఫికేషన్ ఫర్ ఎవర్. కంప్లీట్ నోటిఫికేషన్ రద్దు చేయాలి. జీపో నోటిఫికేషన్ లేనట్టేనా సార్? వెయ్యాలి డైరెక్ట్ నోటిఫికేషన్. జీపో మీద కేసు వేయాలి, డైరెక్ట్ నోటిఫికేషన్. నువ్వు సీఎం కావాలంటే మన లాంటి వాళ్ళు నేడదాకా పోనిస్తారు, పోనీయరు కదా. మన
ఎమ్మెల్సీకి పోటీ చేస్తే ఎంతమంది ఓటేశారు? న్యూ నోటిఫికేషన్ ఇవ్వాలి సార్. ఫిలిమ్స్ నోటిఫికేషన్ రాదు, రీమెయిన్స్ ఓకే. తెలుగు అకాడమీని కూడా ప్రమాణికం చేయాలి, రద్దు చేయాలి ప్రభుత్వం. మీరు మాకు గాడ్ గిఫ్ట్ సార్. ముందు టీజీపీఎస్సీ ప్రక్షాళన చేయాలి సార్. మొత్తం సభ్యులను నియమించాలి. మొత్తం సభ్యులను, దాంట్లో ఉన్న కాంట్రాక్టులని అవుట్సోర్సింగ్ మొత్తం తొలగించి కేవలం పర్మనెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఏర్పాటు చేస్తేనే న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ మహా అయితే ఉద్యోగం తీసేసినా వాడికి వచ్చే నష్టం ఏం లేదు. అదే పర్మనెంట్ ఎంప్లాయీస్ అనుకో ఉద్యోగం పోతే రోడ్డున పడుతున్న ఒక భయం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ వాళ్ళు చేయాలన్న అంశాన్ని మనం చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నేను ఓటేసిన సార్ మీకు. టీజీపీ చైర్మన్ మెంబర్స్ తప్పుకోవాలి. చాలామంది కొట్లాడారు. అశోక్ సార్ ఒక్కడే కాదు, మిగతా వాళ్ళు కూడా చాలామంది కొట్లాడారు. కాకపోతే నేను ఇదే పనిలో పనిచేస్తున్నా కాబట్టి నేను ఎక్కువ కొట్లాడి ఉండవచ్చు. తెలంగాణ ఉద్యమం పేపర్స్ మన వాళ్ళే దిద్దాలి. హిస్టరీ వాళ్ళు లేదా పొలిటికల్ సైన్స్ ఎందుకు దిద్దాలి? హిస్టరీ వాళ్ళు లేరా? హిస్టరీ పేపర్ని పొలిటికల్ సైన్స్ వాళ్ళు ఎందుకు దిద్దారు? హిస్టరీ పేపర్ని హిస్టరీ వాళ్ళే దిద్దాలా? ఎన్విరాన్మెంట్ వాళ్ళే దిద్దాలా? కానీ అలా చేయకుండా వేరు వాళ్ళతో దిద్దించిన ఫలితమే మన విధంగా ఉంది. తెలంగాణ ఉద్యమం పేపర్స్ మన వల్లే దిద్దాలి. హిస్టరీ వాళ్ళు పొలిటికల్ సైన్స్ అవసరం లేదు. ఓన్లీ హిస్టరీ వాళ్ళు హిస్టరీ పేపర్ దిద్దారు. పొలిటికల్ సైన్స్ వాళ్ళు ఏం దిద్దారు? మీ మాటలు నిజమైంది సార్. 100% మనం కొట్లాడినాం, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసినాం. ఫలితం ఆలస్యంగానైనా ఫలితం అనుకూలంగా వచ్చిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి దీనిపైన ఒక మూమెంటు రూపకల్పన కూడా తీసుకుందాం. ఎందుకంటే ఇంకా ఫైనల్ కాపీ మన చేతికి అందిన తర్వాత దాంట్లో వాస్తవాలు ఏందో చూసిన తర్వాత దానిపైన ఒక మూమెంట్ కనుక తీసుకుంటే మళ్ళీ కంప్లీట్ మొదటి నుంచి పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటే దానిపైన మనం ముందు పోయే ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేద్దామని స్పష్టం చేస్తూ ఉన్నాను. నేను గోల్డ్ మెడల్ హిస్టరీ మెయిన్స్ మళ్ళీ పెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మిత్రమా. మాకు పొలిటికల్ సైన్స్లో ఉంది మూమెంట్ సార్, ఓయూలో ఉంది పొలిటికల్ సైన్స్లో, కానీ పేపర్ హిస్టరీ కదా. పొలిటికల్ సైన్స్లో మూమెంట్ ఉంటే ఉండవచ్చు కానీ అది హిస్టరీకి సంబంధించిన సబ్జెక్టు కదా. మళ్ళీ మెయిన్స్ పెట్టాలా? దీనిపైన ఒక కార్యాచరణ తీసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. మళ్ళీ గ్రూప్ 1 వాళ్ళతో అవసరమైతే ఒక మీటింగ్ పెట్టుకొని మెయిన్స్గా ఉన్నటువంటి ఒక 40-50 మందితో మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించి దాని నేపథ్యంలో మనం గట్టిగా నిలబడితే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే మళ్ళీ రీఎగ్జామ్ పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రీఎగ్జామ్ పెట్టుకునే విధంగా మళ్ళీ కంప్లీట్గా మనము సంసిద్ధం చేసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఉద్యమం చేద్దాం సార్. రెడీగా ఉండండి. మేము రెడీ డేట్ చెప్పండి. కంపల్సరీగా దీనిపైన మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నోటిఫికేషన్ల సాధన కోసం రేపు సెప్టెంబర్ 15 నుంచి హంగర్ స్ట్రైక్ అనేది ఖచ్చితంగా నిర్వహించి తీరుతాం. నోటిఫికేషన్ కూడా సాధించే ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు.